భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైంది, సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. ఒక వ్యక్తి ఎదుగుదలలో గురువు పాత్ర వెలకట్టలేనిది. క్లాస్ రూమ్లో మాత్రమే కాదు, ఏ పని అయినా గురువుల దగ్గర నేర్చుకోవాల్సిందే. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ వస్తుందంటే చాలు గురు శిష్యుల అనుబంధం గుర్తుకు వస్తూ ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డేను జరుపుకుంటూ ఉంటాం. 1962 సెప్టెంబర్ 5వ తేదీన ఇలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి గురు పూజోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గురువైన సత్యానంద్ విశేష అనుభవాలను మన ప్రైమ్ నైన్తో పంచుకున్నారు. ఆ విశేషాలను ఈవేళ స్పెషల్ స్టోరీలో చూసిద్దాం. వ్యక్తి వికాసానికైనా దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. ఉత్తమ గురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. ఏటా సెప్టెంబర్ 5 వస్తోందంటే చాలు గురువులు శిష్యులను, శిష్యులు గురువులను గుర్తు చేసుకుంటారు. ప్రత్యేకించి వారి మధ్య అనుబంధాలను తలుచుకుంటారు. మానవీయ విలువలు పలుచనైపోతూ మానవ సంబంధాలకు, అనుబంధాలకు అర్థం మారిపోతున్న ఈ రోజుల్లో గురు పూజోత్సవం సందర్భంగా గురు శిష్యులు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తలుచుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. చదువు చెప్పేవారు మాత్రమే గురువు కాదు. జీవితంలో మనం ఎదిగేందుకు ఏదో ఒక విద్య మనకు నేర్పిన వారు కూడా గురువులే. ఇక గురు పూజోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కు యాక్టింగ్ నేర్పిన సత్యానంద్ ప్రైమ్ 9తో తమ అనుభవాలు పంచుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు చాలా మంది ఉంటే వీరందరినీ తయారు చేసి స్టార్ మేకర్ అయ్యారు సత్యానంద్ మాస్టర్. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది హీరోలకు శిక్షణ ఇచ్చి నటులుగా తీర్చిదిద్ది స్టార్ మేకర్ అయ్యారు సత్యానంద్ మాస్టర్. అంతేకాదు నేడు ఎంతో మంది హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమా రంగంలో ఓ వెలుగు వెలుగుతూ గొప్ప స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం సత్యానంద్ మాస్టర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ వైజాగ్లో సత్యానంద్ శిక్షణలోని నటన నేర్చుకున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సత్యానంద్ మాస్టారు పవన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. క్లాస్లో ఒక 20 మంది పిల్లలుంటారు. ఆ పిల్లలకందరికీ గురువు అందరికీ ఈక్వల్గా తన పాఠాలు చెప్తూ ఎంతో వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ 20 మందిలో ఒక విద్యార్థి మాత్రమే మొదటి స్థానంలో ఉంటాడు. అక్కడ ఆ గురువు ఎఫర్ట్ ఉంటుంది. తర్వాత విద్యార్థి గురువు చెప్పినటువంటి దానిని ఇంకా బాగా చదివి అందులో ఫస్ట్ వచ్చే విధంగా తను ఇంకా ఎఫెక్ట్ పెట్టి విజయం సాధిస్తారు. కానీ ఇక్కడ మీ ముందుకు ఒక గురువుని నేను పరిచయం చేయబోతున్నాను. ఎవరు అనుకుంటున్నారా? వెరీ 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 గ్రేట్ పర్సన్. తెలుగు ఇండస్ట్రీకి ఒక గురువు, ఎంతోమంది హీరోలని పరిచయం చేసినటువంటి గురువు అని చెప్పవచ్చు. ఆయన అటువంటి హీరోలను, హీరోయిన్లను, తర్వాత ఫిమేల్, తర్వాత మెయిల్ యాక్టింగ్ పర్సన్, టీవీకి కానీ ఏదైనా కానీ కొంతమందిని పరిచయం చేసినటువంటి, వందల మందిని పరిచయం చేసినటువంటి గురువు. అందుకనే వెరీ 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 గ్రేట్ పర్సన్ అని చెప్తున్నాను. ఆయన అందించడం వల్లనే ఈరోజు ఇండస్ట్రీలో పెద్ద హీరోల పెద్ద పెద్ద సినిమాలు, చిన్న చిన్న సినిమాలతో ఆ కళామ తల్లి కలకలలాడుతూ ఉంది. ఎవరనుకుంటున్నారా ఆ గురువు? ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ప్రస్తుతము దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా ఒకే ఒక పేరు వినపడుతుంది. ఎవరనుకుంటున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సైడు, మరొక సైడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇందులో మొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు రావడానికి దాని వెనకాల ఉన్నటువంటి గురువు ఎవరనుకుంటున్నారా? సత్యానంద్ మాస్టర్ గారు. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక పవర్ ఉంది.
ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సాదా సీదా జీవితం, సాటి మనిషికి సాయం చేసే గుణం ఇవే పవన్ కళ్యాణ్ను మిగిలిన వారికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుని అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ద్వారా హీరోగా పరిచయమయ్యారు పవన్. నాటి నుంచి నేటి వరకు తెలుగువారిని తన నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఇక సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకునే సమయంలో అనేక అనుభవాలను ప్రైమ్ 9తో పంచుకున్నారు సత్యానంద్. మెగాస్టార్ చిరంజీవి పవన్ను తన వద్దకు తీసుకొచ్చి నటనలో తీర్చిదిద్దమన్నారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం అసలు చాలా 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 విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ బిజీ షెడ్యూల్లో అసలు అడగంగానే కొంత సమయం ఇచ్చారు. వెరీ థ్యాంక్ యూ సార్. అసలు రియల్లీ ముఖ్యంగా 1992లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ ఇన్స్టిట్యూట్ అసలు మొట్టమొదట స్థాపించడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ స్టూడెంట్ ఎవరు సార్? అంటే కారణం ఎవరు అంటే ఇంకా కారణం ఎవరై ఉంటారు? ఇవాళ నిన్న మన పవర్ స్టార్, ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి స్టూడెంట్ 1992 జాన్యువరిలో అతని క్లాసులు నేను మొదలుపెట్టాను. ఆయన రావడం వల్ల చాలా కష్టపడి, అప్పటికి నేను యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఏ స్టార్ మేకర్. చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఎందుకు ఇచ్చారో నాకు అసలు ఇప్పటికే అర్థం కాదు. ఆయన నన్ను అప్పచెప్పారు, అంటే నాకు అప్పచెప్పారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పి ఆయన చేయి పట్టుకొని నా చేతిలో అతను చేయి పెట్టి బ్రౌన్ స్టోన్ అపార్ట్మెంట్ అని చెప్పి చెన్నైలో అక్కడికి పిలిపించి, ఇతను మా తమ్ముడండి, మీ చేతిలో పెడుతున్నాను, మీరు ఎలాగన్నా సరే ఇతన్ని బాగా తీర్చిదిద్దాలి అని అన్నారు. మెగాస్టార్ అంతటి గొప్ప వ్యక్తి తన తమ్ముణ్ణి తీసుకొచ్చి తన చేతుల్లో పెట్టినప్పుడు దాన్నొక ఛాలెంజింగ్గా తీసుకున్నానన్నారు సత్యానంద్. ఇక మెగా కుటుంబంలో మంచి అనుబంధం ఉందంటున్నారు. చిరంజీవికి తనతో పాటు తన తమ్ముళ్లు కూడా అభివృద్ధిలోకి రావాలన్నదే ఆకాంక్ష. మెగా కుటుంబంతో, వారి ఫ్యామిలీ మెంబర్స్తో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు సత్యానంద్. మొదట నేను చెన్నైలో ఉన్నప్పుడు రోజు నాకు సురేఖ మేడం గారే ఇంటి దగ్గర నుంచి నేనున్న చోటకి క్యారియర్ పంపించేవారు. వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుని నాకు వచ్చేవి. ఒక్కొక్కసారి అయితే మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడికి అనుకోకుండా చిరంజీవి గారు రావడం, ఆయన కలవడం, మాట్లాడేటప్పుడు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళొద్దు, మన ఇంట్లో ఇవాళ స్పెషల్ సండే కదా అని ఆయన చెప్పడం, చాలా బాగా చూసుకునేవారు. చాలా గ్రేటెస్ట్ ఎఫెక్షన్ చూపించేవారు అనమాట అండి. ఇదేంటంటే ఆయనకి అన్నదమ్ముల మీద వారికి ఉండేటువంటి ఆప్యాయత, అనురాగాలు, నా తమ్ముళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకోవడం, ఇదంతా ఆయన మాటల్లోని చేతల్లోని కనిపించేది అనమాట. అంతే గౌరవం మళ్ళీ ఎవరికి? అన్నదమ్ములిద్దరికీ, వాళ్ళ చెల్లెలకి కానీ వీళ్ళందరికీ నేను కొంచెం ఎక్కువ అక్వైంటెన్స్ కుదిరింది నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. నేను బాగా గమనించింది ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి విపరీతమైన ఆప్యాయత, అనురాగాలు చాలా ఎక్కువ అండి. అన్నయ్య అంటే భక్తి, తర్వాత ఏమో ప్రేమ, వీటితో పాటు భయం కూడాను, చాలా భయం. అప్పటి వరకు వాతావరణం ఒకలా ఉండేది. అన్నయ్య వస్తున్నారు అని ఆ ఫోన్ ద్వారా తెలిసేసరికి, ఆ న్యూస్ బయటకు వచ్చేసరికి ఇంటి వాతావరణం అంతా మారిపోయేది. చిరంజీవి గారు వస్తున్నారు అనేసరికి నేను అది చాలాసార్లు వాళ్ళ ఇంట్లో ఉండి చూశాను అనమాట. ఈయన కూడా చాలా మంచి స్నేహశీలి. మొదట ఒక మాస్టర్నైనా సరే నేను, ఆ తర్వాత ఏంటంటే మా ఇద్దరు మంచి మిత్రులు అయిపోయాం. కోర్సు అయిపోయిన తర్వాత కూడా ఓ 15 రోజులకు ఒకసారి నన్ను చెన్నై పిలిచేవారు. నేను వెళ్ళేవాడిని. వెళ్ళి మా ఇద్దరం కలిసి ఈ యాక్టింగ్కి సంబంధించిన టాపిక్సే, అదర్ దాన్ దట్ ఇంకేం ఉండేవి కాదు. ఎప్పుడు చూసినా దేని గురించే చర్చ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బాబు ఎలా ఉన్నారు అని ఆయన నాకు ఫోన్ చేసినా, నాకు ఆయన చేసినా, ఆయనకి నేను చేసినా సరే
ఎలా ఉన్నారు ఏంటంటే చాలా రోజులు అయిపోయింది సార్, అప్పటికి 15 రోజులే అయ్యేది. ఓకే. ఆయన వచ్చేవారు, ఆయన నేను కలిసి ఇక్కడ తిరిగేవాళ్ళం. రాజకీయాల్లోకి వచ్చాక పవన్ అనేక సభల్లో ప్రసంగాలు చేస్తున్నారు. అయితే ఆయన మైక్ అందుకుంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రత్యర్థులకు చుక్కలు కనిపించేలా, జనంలో చైతన్యం నింపేలా, యువతలో మార్పు తెచ్చేలా పవన్ ప్రసంగాలు ఉంటాయి. అయితే పవన్ రాజకీయాల్లోకి రాకముందు నటన నేర్చుకునే తొలి రోజుల్లో ఎవరితో మాట్లాడేవారు కాదట, చాలా బిడియంగా ఉండేవారట. అయితే ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ సత్యానంద్ మాస్టారు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్పీచ్లు చాలా చూశాను. అవన్నీ చూసినప్పుడు స్టార్టింగ్ డేస్ గుర్తుకు వస్తుంటాయి. అలా ఉండే వ్యక్తి ఇలా స్ట్రాంగ్గా తయారైనందుకు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను అన్నారాయన. అంత ముభావంగా ఉండి, అంత సిగ్గుగా ఉండి ఒకరితో మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు కొన్ని లక్షల మంది ఎదురుగా వెళ్ళి అంత ఓపెన్గా వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ అంత ప్రసంగం చేసేటటువంటి విధంగా, అంటే కొన్ని దాదాపు ఒక 30 years బ్యాక్ అలాంటి ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంత మార్పు చూస్తే ఒక గురువుగా మీరేమనుకుంటారు సార్? ఆశ్చర్యం అండి, వింత, అద్భుతం. నేను చాలా మురిసిపోతూ ఉంటాను. అంటే నేను తయారు చేసిన ఒక యాక్టర్ స్టార్టింగ్ డేస్ ఎప్పుడు గుర్తొస్తాయి. ఎన్ని పబ్లిక్ స్పీచ్లు నేను చూశాను. ఆ పబ్లిక్ స్పీచ్లు అన్నీ చూస్తూ ఉన్నప్పుడు నేను బాగా ఫాలో అయ్యాను. ఆయన పబ్లిక్ స్పీచ్లు బాగా ఫాలో అయ్యి చాలా మురిసిపోతూ ఉండేవాడిని అనమాట. చాలు భగవంతుడా, ఇంతకంటే నాకు ఇంకేం విజయం ఇస్తావయ్యా నువ్వు, చాలు, ఇది చాలు, ఇదే చాలు, నాకు గ్రేట్ అని అనిపిస్తూ ఉండేది. మొన్న నేను రీసెంట్గా పిఠాపురం కూడా వెళ్ళాను. పిఠాపురం వెళ్ళి బిఫోర్ 2 days అనుకుంటాను, అంటే క్యాంపెయిన్ ముగిసే ముందు వెళితే నన్ను వారాహి మీద నుంచి కిందకి చూశారు. కిందకి చూస్తే నేను ఇలాగన్నాను, అంటే అలాగ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇచ్చి అలాగ అన్నారు, పిలిచారు. నేను గబగబా లోపలికి వారాహిలోకి వెళ్ళాను, టాప్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అది మాట్లాడుతుంటే దగ్గర నుంచి చూశాను ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఏంటని. మరి సబ్జెక్ట్ ప్రజెంటేషను ఆయనకి అర్థమైపోయిందండి. ఆయనకి ఇంకా కన్ఫ్యూజన్స్ లేవు. సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది ఆయనకి కరతలామలకం అన్నమాట అయిపోయింది. అలా అర్థమైపోయి అద్దరు కొట్టేయడమే. మైక్ దొరికిన తర్వాత చితక్కొట్టి వదిలేయడం, ఓ పాట పాడడం, ఒక ఆట, ఒక జానపదంని పలకటం, ఏమండి ఇవన్నీ ఏంటంటే మ్యాజిక్ కింద మారిపోయింది అంతా. అదంతా మ్యాజిక్ అనమాట అండి. ఇంకా ఆయనకున్న ఇన్హిబిషన్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి, పటాపంచలు అయిపోయాయి. అది ఒక మ్యాజిక్లా జరిగిపోయింది. మిగతాదంతా మార్పు జరిగిపోయి అతను ఏమిటేమిటో పబ్లిక్ ఎదురుగా మాట్లాడేస్తున్నారు. తర్వాత సబ్జెక్ట్ని బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయడం వచ్చేసింది. సమయస్ఫూర్తి అంటాం కదండి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువ అయిపోయింది. అక్కడ ఆ ఊర్లో ఆ సమస్య, అక్కడ ఏం మాట్లాడితే కరెక్ట్ అక్కడ మాట్లాడు, ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఏం మాట్లాడాలి. ఇప్పుడు మొదట్లోని మనం ఎన్టీ రామారావు గారు అది తెలుగుదేశం పార్టీని పెట్టేటప్పుడు అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం, కానీ లెటర్ ఆన్ ఆయన తాలూకా స్పీచ్లన్నీ ఆ తర్వాత మేము విన్నాం. ఈ టీవీల్లో వాటిలోని సేకరించి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఎంతో అద్భుతంగా అతను సమయస్ఫూర్తితో మాట్లాడడం అన్నది జరిగింది. అది ఆయన గుర్తొచ్చేవారు నాకు, ఇతన్ని చూస్తుంటే ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేసి. ఎక్కడ ఏమీ తట్టుబాటు ఏమీ లేకుండా చాలా ధైర్యంగా, అలాగే ఒక మానవతావాది అతను పొలిటీషియన్ కాదండి, ఒక మానవతావాది. పవన్ సినిమా రిలీజ్ అవుతోందంటే అభిమానులు పెద్ద పండుగనే జరుపుకుంటారు. కొద్ది రోజుల ముందు నుండే సంబురాలు చేసుకుంటారు. పవన్ ఈరోజు టాలీవుడ్లోనే అగ్ర హీరోగా ఉన్నారు. ప్రస్తుతం అటు రాజకీయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ ఇటు సినిమాల ద్వారా అభిమానులను కూడా అలరిస్తున్నారు పవన్.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ పరిపాలనా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. అయితే నాడు పవన్కు నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ మాస్టారు గురుపూజోత్సవం సందర్భంగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు సత్యానంద్ అంటే వందలాది మంది స్టార్ హీరోలను తయారు చేసిన ఒక నట కర్మాగారం. సత్యానంద్ అంటే ఎందరికో దారి చూపిన సూపర్ పవర్. ఈరోజు చాలామంది నటీనటులు గొప్ప స్థాయికి చేరి వారికి 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే నలుగురికి సహాయం చేయగలుగుతున్నారు అన్న అందుకు ఆనాడు సత్యానంద్ నేర్పిన నటన అనే విద్యే ప్రధాన కారణం. ఆయన భావాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అందుకే అన్నీ ఉన్నా అవన్నీ వదులుకొని ప్రజా జీవితంలోకొచ్చారు పవన్ జనసేన పార్టీని స్థాపించడమే ఓ సంచలనం. పదవుల కోసం, స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే నాయకులున్న నేటి సమాజంలో రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడిగా జనం గుండెలో నిలిచిపోయారు పవన్ కళ్యాణ్. రాజకీయంగా పవన్ సృష్టించిన విప్లవం గురించి దేశం మొత్తం చర్చించుకున్న పరిస్థితి. తన శిష్యుడు ఎదిగిన వైనాన్ని తలుచుకొని మురిసిపోయారు సత్యానంద్. పవన్ ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అతన్ని ఎన్నుకున్నారు లీడర్గా. అది మన తెలుగు వాళ్ళ అదృష్టం, మన అందరి అదృష్టం అంటాను నేను. ఇంకా ముందు ఎన్నో వింతలు చూస్తాం, ఎంతో గొప్ప విజయాలు ఆయన సాధించినవి చూస్తాం. చూసి ఇది మా పవన్ కళ్యాణ్ అని గర్వంగా చెప్పుకుంటాం. ఆ రోజు వస్తుంది. అతను ఆదర్శప్రాయుడు ఖచ్చితంగా. అది మనం చూస్తామండి. ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఆ బుక్స్ తాలూకా ప్రభావం చాలా ఎక్కువ ఉందని నాకు తెలుసు ప్రత్యేకించి. ఎందుకంటే మాట పలికించడానికి నేను చేసే ప్రయత్నం ఎంత కష్టంగా నేను ఫీల్ అయ్యేవాడినో, ఒక్క మాట నోట్లోంచి బయటికి రావటానికి చాలా శ్రమపడ్డాను నేను. అలాంటి వ్యక్తి ధారాళంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడే మాటల తాలూకా పదాలు పలికే విధానం కానీ, ఆ పదాలకి అర్థాలు కానీ, ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. ఇంకా డెవలప్ అయిపోతారు. ఈ స్టేజ్లో ఇలా ఉంటే ఇంకా ముందు ఇంకా ఎంతో డెవలప్ బోల్డ్ అంత వయసు ఉందండి కదా, ఎంతో వయసు ఉంది. ఆయన్ని కామెంట్ చేసే వాళ్ళకి అక్షర జ్ఞానం ఉందో లేదో అజ్ఞానులేమో బహుశా. వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు, బుక్స్ చదవరు వాళ్ళు ఆ భ్రష్టు పట్టిపోయే పదాలను ఉపయోగించి మాట్లాడడం ఇదంతా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళని భగవంతుడు శిక్షిస్తాడు. బడబడబడ ఏదేదో మాట్లాడేసి ఆ రాజకీయ నాయకుడు అని అనిపించుకోవడానికి ఎగ్జిస్టింగ్ దీనికోసం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళని చాలామందిని ఈ మధ్య ఎలక్షన్లోని మీడియాలో చూసాం. వాళ్ళందరూ ఇతను కాలి గోటికి పనికిరారు. ఇతనుకున్న నాలెడ్జ్ ముందు ఎవరు కాలి గోటికి కూడా పనికిరారండి. అంత నాలెడ్జ్ ఉన్న మనిషి. ఎక్కడెక్కడో ఫారెన్కి వెళ్ళి ఆ యూనివర్సిటీలోని వాటిలోని మాట్లాడి వచ్చినటువంటి వ్యక్తి ఈయన. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊర్లోని లేకపోతే ఆ పక్క ఊర్లోని ఆ మైకులు పట్టుకొని మాట్లాడారు. అంటే ఆయన కేవలం ప్రేమిస్తూ మాట్లాడుతున్న మాటలు కాదండి, అభిమానిస్తూ మాట్లాడుతున్న మాటలు కాదు, ఆయన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. అందుకు అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్. ఇప్పుడంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కానీ ఒకప్పుడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కోట్లాది అభిమానుల గుండెల్లో హీరో, సేవాగుణంతో రియల్ హీరో అయ్యారు. నేడు రాజకీయాల్లో కీలక పొజిషన్లో ఉన్న పవన్ ప్రజలకు చేరువయ్యింది సినిమాల ద్వారానే. అలాంటి సినిమాలను వదిలేస్తే అభిమానులు జీర్ణించుకోలేరని అంటున్నారు సత్యానంద్ మాస్టర్. గతంలో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వెళ్ళినా సినిమాల్లో కొనసాగారని అంటున్నారు. అడిగాను ఒకసారి ఇక్కడే మన నోటల్ హోటల్లో కలిసేటప్పుడు, ఇదేంటంటే జనంకి సంబంధించినటువంటిది, వాళ్ళకి సేవ చేయాలని కదా ఆయన అనుకున్నారు, ఎంతోమందిని ఆదుకోవాలని కదా అనుకున్నారు. ఎవరు చేయనటువంటి శైలి, కొత్త శైలిలో ఇది అతనికి ఉన్నటువంటి హోదాతో, అతనికి ఉన్నటువంటి పోస్టుతో అందరినీ సాటిస్ఫై చేయాలని కదా అనుకుంటున్నారు. అందుకని ఏంటంటే ఇది అలా విడిచిపెట్టరు. అది శాశ్వతంగా విడిచిపెట్టేస్తారు అని అంటే ఏమో, విడిచిపెట్టేస్తారేమో బహుశా.
ఈ 3 బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వదిలేసి ఇంకా ప్రజా జీవితంలోనే ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. అది చాలా అసంతృప్తి ఎవరికి, అభిమానులకి. ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా ఒక సర్టన్ పీరియడ్ తర్వాత ఫిలిమ్స్లో చేశారు. చిరంజీవి గారు కూడా కొంతకాలం ఈ ప్రజారాజ్యం అది కొనసాగిన తర్వాత ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చేశారు. ఎందుకంటే మీరు ఎలా తెలుసు అని అంటే ప్రజలకి సినిమా వల్లే తెలుసు, ఆ మాధ్యమం వల్లే మీరు పరిచయం అయ్యారు. దాన్ని శాశ్వతంగా విడిచిపెడతానంటే అభిమానులు జీర్ణించుకోలేరు. నిర్మాతలు, డైరెక్టర్లు వీళ్ళందరూ ఏంటంటే ఆయన ఉండాలని కోరుకుంటారు. సక్సెస్ఫుల్ హీరోస్ అలా సస్టైన్ అవ్వాలని కోరుకుంటారండి. అది ఇంకా అది ఎప్పటికీ అలా జరుగుతూ ఉంటుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని అంటుంటారు. ఎందరో సూపర్ స్టార్లను తయారు చేసిన సత్యానంద్ మాస్టర్ సక్సెస్ వెనుక కూడా ఓ స్త్రీ ఉన్నారు. ఆమె మరెవరో కాదు, సత్యానంద్ మాస్టర్ భార్య శాంత. పవన్ ఎదుగుదలపై శాంత మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ను చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటానంటే, అమ్మ ఏంటి ఇన్స్టిట్యూట్ పెడతారు, ఎలా ఉంటుంది లైఫ్ అని నేను చాలా వరి అయ్యాను. ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఫస్ట్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్. ఆయన చేసినప్పుడైతే చాలా డెడికేటెడ్గా ఆయనకి, నేను కూడా, మా అబ్బాయి చాలా చిన్నవాడు కానీ నేను కూడా ఆయన ఫ్రీగా వదిలేసాను అనమాట. ఆయన అలాగా అబ్బాయితోనే ఉండి, అంటే పెద్దవాళ్ళ అబ్బాయి కాబట్టి అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే ఇంకా యంగ్ ఏజ్ కాబట్టి ఎటువంటి ఇది ప్రాబ్లమ్స్ రాకూడదు అన్నట్టుగా ఆ అబ్బాయితోనే ఉండిపోయారు, పవన్ కళ్యాణ్తోనే ఉండిపోయారు. అయినా నేనేం అనుకోలేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. అంటే నేను కూడా చాలా కోఆపరేట్ చేశాను. తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది. ముందు నాకు అర్థం అవ్వలేదన్నాను కదా, ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఈయనకి నేను ఫ్రీగా వదిలేయాలి. ఈయన ఇలా ఒంటరిగా ఎవరి సపోర్టు లేకుండా, అంటే అత్తవారు కానీ అమ్మగారు కానీ ఎవరి సపోర్టు లేకుండా, ఫ్రెండ్స్ కానీ ఎవరి సపోర్టు ఉండేది కాదు. ఆ ఫ్రెండ్స్ కూడా నాటకాలు చేసినప్పుడు వాళ్ళ జాబు అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేవారు, ఈయన దగ్గర అన్ని విషయాలు కనుక్కునేవారు. లేదంటే మార్నింగ్ వాళ్ళు జాబ్కి వెళ్ళే ముందు వచ్చి విషయాలు కనుక్కొని వెళ్ళిపోతుండే. నేను ఆశ్చర్యపోయేదాన్ని, ఇందులో ఎవరు కూడా ఒక్కరు కూడా నువ్వు ఏదైనా చెయ్యి అని చెప్పరేంటి ఈయనకి, అందరూ వాళ్ళ అవసరానికి వాడుకొని వెళ్ళిపోతున్నారు అనుకునేదాన్ని. తర్వాత ఈయన ఎప్పుడైతే ఇలా ఎదిగారో ఇంకా నేనేంటంటే అప్పటికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, ఇంక కాదు నా జాబ్ నేను చేసుకొని ఆయన ఫ్రీగా వదిలేయాలి, నేను కూడా మరి ఎంగేజ్ అవ్వాలంటే ఏదో ఉండాలి కదా, సో నేను జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. ఆయన్ని ఈనాటి వరకు కూడా అసలు ఇంకెంత డెడికేషన్గా, ఒక ప్రభాస్ వచ్చినప్పుడు కానీ వాళ్ళతోనే ఉండిపోయి, స్టూడెంటే ఆయనకి లోకం, అసలు ఇన్స్టిట్యూట్ అంటే ఇన్స్టిట్యూటే అయినా సరే నేనేమి ఏం ఫీల్ అవ్వలేదు. మా ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ స్టూడెంట్ అసలు చెప్తుంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉందన్నమాట. ఫస్ట్ స్టూడెంటు మాకు ఎంత పేరు తెచ్చాడంటే ఆయన పైకి వచ్చి, అంటే ఇండైరెక్ట్గా మాకు చాలా హెల్ప్ చేసినట్టు అయింది. ఇప్పుడు ఏంటంటానంటే, నేను ఇప్పుడు ఏపీ కూడా ఆయన అంతే అలాగే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఏపీ కూడా అలాగే చాలా పెద్ద పేరు తేవాలని కోరుకుంటున్నాను, ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మేము హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు మేము ఫస్ట్ ఉంటామేమో అనిపిస్తుంది నాకు. చాలా క్వైట్గా ఉండేవాడు, ఏంటి ఈ కళ్యాణం ఆ కళ్యాణం ఒకటేనా, ఆ పవన్ కళ్యాణ్ ఈ కళ్యాణ్ బాబు ఒకటేనా అనే రేంజ్లో ఆయన ఎదిగారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే మేము చాలా ఆనందం. మా అందరూ కూడా మా ఇన్స్టిట్యూట్ పవన్ కళ్యాణ్ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అంటే అసలు మాకు ఎంత వాల్యూ పెరిగిందంటే, ఇండైరెక్ట్గా ఆయన గురించి నేనేం ఎక్కువ చెప్పలేదు, నాకే అందరూ వచ్చి చెప్తూ ఉంటారు. సత్యానంద్ కుమారుడు రాఘవ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. అవకాశం వస్తే పవన్ను కలవాలనుందని చెప్పారు. మైక్ పెట్టి మీలాంటి వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు అని అంటే, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ బిహైండ్ ఇస్ మై ఫాదర్. ఇప్పుడు ఆయనే కనుక నా ఫాదర్ కాకపోయి ఉంటే నేను ఇప్పటికీ నోటీసబుల్ కాదు, నాకు ఈ ఆర్ట్ ఫామ్ వచ్చి ఉండేది కాదు, నేను నేర్చుకొని ఉండేవాడిని కాదు, నాకు అసలు దీని గురించి తెలిసి ఉండేది కాదు. సో ఐఎమ్ వెరీ మచ్ లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్. అండ్ ఏది కావాలో ఆయనే గెస్ చేసి నాకు ఇచ్చేయటం ఆయనకు బాగా అలవాటు. అండ్ గురువుగానే కాకుండా యాజ్ అ ఫాదర్గా హిస్ రోల్ ఇస్ అమేజింగ్ అని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని అడిగిన ఒక 15-20 minutesలో వీల్ సీ దట్ ఇట్ ఈస్ అరేంజ్డ్. ఎందుకు ఏంటి అని కూడా ఈ మధ్య అడుగుతున్నారు. ఇంకా నాకు అడగడం అలవాటు పోలేదు, నాకు డాడీ నాకు అది కావాలి ఇది కావాలని ఇప్పటికీ అడుగుతూ ఉంటాను. ఇప్పుడు ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు,
ఏంటి ఎందుకు అది దేనికి ఇలా అడుగుతారు కానీ ఒకప్పుడు అయితే ఆ క్వశ్చన్ కూడా ఉండేది కాదు. ఈవెన్ డాడ్ అండ్ మామ్ ఇద్దరు షీ వాజ్ అ బిట్ స్ట్రిక్ట్. ఇంకా మమ్మీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవారు కానీ ఫాదర్ అంత స్ట్రిక్ట్గా ఉండేవారు కాదు. షీఈ్ అ టీచర్, కోర్స్ బోత్ ఆర్ టీచర్స్, బట్ ఆవిడ కొంచెం ఎడ్యుకేషన్ సైడ్ ఎక్కువ, అకాడమిక్ సైడ్. సో ఆవిడ కొంచెం స్ట్రిక్ట్గానే ఉండేవారు. యూస్ టు బి వెరీ లిబరల్ విత్ మీ, వెరీ ఫ్రెండ్లీ ఇన్ఫ్యాక్ట్. ఇప్పటికీ నిర్విరామంగా సత్యానంద్ మాస్టర్ యాక్టింగ్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర నేర్చుకుంటున్న శిష్యులు సత్యానంద్ మాస్టర్ గురించి గొప్పగా చెబుతున్నారు. అప్పట్లో ద్రోణాచార్యుడు, ఇప్పట్లో సత్యానంద్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ భారతదేశంలో 100% సక్సెస్ రేటున్న ఏకైక స్టార్ మేకర్ సత్యానంద్ అంటూ కీర్తిస్తున్నారు. అంటే ఆయనకున్న ట్రాక్ రికార్డ్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయన చెప్పిన టీచింగ్ మెథడ్స్ అయినా, ఆయనకున్న స్టైల్ అయినా, ఆయన చెప్పే విధానం అయినా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎక్కడ చూడని విధంగా ఉంటుంది ఇక్కడ కోర్స్ అంతా. బయట అంతా ఏం చెప్తారో తెలియదు కానీ ఇక్కడైతే మరొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అప్పుడు ద్రోణాచార్యుడు, ఇప్పుడు సత్యానంద్ గారు, అంతే. మాకు ఒక్కొక్కసారి ఆ వ్యక్తి అర్థం చేసుకోలేనప్పుడు మిగతా అందరం ఇలా ఫీల్ అవుతూ ఉంటాం, కొంచెం తొందరగా అర్థం చేసుకుంటే బాగుండు అని. ఒక టైంలో పేషెన్స్ కోల్పోయే సిచ్యువేషన్ మాకు వస్తూ ఉంటుంది స్టూడెంట్స్కి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము గ్రో అవుతున్నాం కాబట్టి. బట్ ఇప్పుడు సార్ ఫేస్ చూసినా స్మైల్తో ఉంటుంది, పేషెన్స్తో అస్సలు ఎప్పుడు విసుక్కోవడం చూడలేదు క్లాస్లో. ఎందుకంటే సార్ టీచింగ్ స్టైలే వేరు. దట్టు సార్ స్టూడెంట్స్కి అర్థమయ్యిన దాకా చెప్తూనే ఉంటారు. ఇండియాలో 100% సక్సెస్ రేట్ ఉన్న ఏకైక యాక్టింగ్ గురు సత్యానంద్ గారు ఒక్కరే. అది మేము ఇక్కడ సార్ దగ్గర జాయిన్ అయినందుకు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. బేసికల్గా అందరికీ తప్పులు జరుగుతూ ఉంటాయి. యాక్టింగ్ అంటే మరీ ఎక్కువ తప్పులు జరుగుతుంటాయి. ఫస్ట్ చేయమంటారు మమ్మల్ని, చేశాక చూస్తారు, చూసి ఇలా కాదు, ఇలా అమ్మ, ఇలా ఇలా. సార్ పేషెన్స్ లెవెల్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ పేషెన్స్ ఉండడం వల్ల ఇంతమందిని తయారు చేయగలిగారు. మహాభారతంలో కృష్ణుడు ఎలా ముందు ఉండి నడిపించడం, మమ్మల్ని ఇప్పుడు సార్ అలా ముందు నడిపిస్తున్నారు, మా అందరినీ వెనకాల వేసుకుని. ఈజ్ ద ఫైండర్. లైక్ ఒక మనిషిలో ఒక యాక్టివిటీ యొక్క స్కిల్ని వెంటనే ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎలా బయట పెడితే బాగుంటుందని వెంటనే క్యాచ్ చేసి మాకు అవన్నీ టీచ్ చేసి, సో వెంటనే మాలో ఉన్న స్కిల్స్ మొత్తం బయటకు పెడతాం. సత్యానంద్ పవన్ కళ్యాణ్ల బంధం చాలా గొప్పదని సత్యానంద్ గారి మాటల ద్వారా తెలుస్తోంది. పవర్ స్టార్ వంటి నటుడికి ఓనమాలు నేర్పి కళామ తల్లి ముద్దుబిడ్డగా తీర్చిదిద్దిన సత్యానంద్ వంటి గురువులు చాలా అరుదుగా ఉంటారు. చూశారు కదా సత్యానంద్ మాస్టారు తన శిష్యుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విశేషాలను. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నమస్తే.